వెల్కమ్ టు A1TV తెలుగు న్యూస్. చిత్తూరు జిల్లా పొంగునూరులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వీట్స్ బేకరీలో కాలం చెల్లిన కేకుల విక్రయాలు చేస్తున్నారు. చిన్నారి పుట్టినరోజు సందర్భంగా చాక్లెట్ కేక్ ఆర్డర్ చేశాడు తండ్రి కార్తిక్ రెడ్డి. దీంతో కేక్లో దుర్వాసనను గమనించి బేకరీ యాజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి ఘటనలు జరగవంటున్నారు స్థానికులు. పిల్లలకు పెట్టే కేక్ చాక్లెట్ ఫ్లేవర్ 2 కిలో కేక్ తీసుకున్నామండి. 920 రూపీస్ 950 రూపీస్ ఛార్జ్ చేశారు. బిల్లుకి జిఎస్టీ కూడా ఇవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే మొత్తం బూజు పట్టిపోయింది. మోర్ దాన్ 20 డేస్ ఆర్ 30 డేస్ బిఫోర్ ప్రిపేర్ చేసే కేక్ ఇది మొత్తం స్మెల్ వచ్చేసింది. ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత చిన్న పిల్లలు ఓపెన్ చేసి అర్థం కేక్ తినేశారు. చూడండి ఇంకెంత మిగిలిందో చూడండి. 75% ఆఫ్ కేక్ ఆల్రెడీ పిల్లలు తినేశారు. 2 years పాప ఉంది, పిల్లలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బి శివధర్ రెడ్డి కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి చిత్రపటం లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, పోలీసు అధికారులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్కోట్ గ్రామంలో కుండపోత వర్షం కురిసింది. గ్రామంలోని ప్రధాన రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. కామారెడ్డి జిల్లాలో వరద నష్టం జరిగి నెల రోజులు గడుస్తున్నా నయా పైసా సాయం అందలేదని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పంటకు పైసలు ఏమన్నా తినడానికి లేకుండా అయిపోయింది సార్. మాకు మొత్తం మునిగిపోయింది. ఏమైనా ఇస్తారా? మాది మొత్తం రేవంత్ రెడ్డి మీకు మహిళలకు మనిషికి నెలకు 2,500 ఇస్తాడు కదా. ఎవరికి ఇచ్చిండు? రేవంత్ రెడ్డి చెప్పే కదా ఇస్తా కాంగ్రెస్ చెప్పిండు. అందరికి మురిస పెట్టండి. లేడు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. 4,000 లేదు, 3,000 లేదు సార్. మాకు ఇప్పుడు మునిగి పొలాలకు ఇప్పుడు తినేదానికి తిండి ఇవ్వండి. మాకు మీ గురించి చెప్పడానికి, మీ గురించి మాట్లాడడానికి వచ్చిన తినేదానికి లేవు, తమకే లేవు తినేదానికి. ఇప్పుడు వీళ్ళు జనాభా ఎక్కువ ఉన్నాం మేము.
ఎమ్మెల్యే వస్తాం సార్. ఇప్పుడు నిన్న దిగింది వర్షం, ఇది నీళ్లు 3 రోజులే దిగింది, వచ్చింది వర్షం వచ్చింది నుంచి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎందుకు తీయలేరు? ప్రభుత్వం నుంచి ప్రతి ఎకరానికి డబ్బులు ఇవ్వాలని మీ తరఫున మాట్లాడడానికి వచ్చినాం. రేపు అసెంబ్లీలో కూడా అడిగి మీకు సాయం జరిపే చేస్తాం. సెలవులు ముగియడంతో నగరానికి తిరిగి వస్తున్న ప్రయాణికులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కిటకిటలాడుతోంది. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుండే స్టేషన్లలో రద్దీ పెరిగింది. మచిలీపట్నం, గోదావరి, చార్మినార్ వంటి పలు రైళ్ల ద్వారా విశాఖపట్నం, కాకినాడ వంటి ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇదే అదనుగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఇష్టానుసారం ఛార్జీలు వసూలు చేస్తుండడం గమనార్హం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ అడవుల్లో కేంద్ర బలగాలు విస్తృత కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశం లక్ష్యంగా ఈ సెర్చ్ ఆపరేషన్ వేగవంతమైంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన తరువాత ఈ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
ఉంటారు. నిరంతరము సంఘ పనిచేస్తారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఆటో డ్రైవర్ల సేవలో మాట తప్పం సూపర్ గాజువాక డ్రైవర్ల సోదరులకు ఏడాదికి 15,000 పథకాన్ని గాజువాక 72వ ఓల్డ్ కర్ణవారిపాలెం శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ కోన తాతారావు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ రోజు గాజువాక 72వ వార్డు పాత కర్ణ మండపాలు శ్రీకృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో రాష్ట్ర ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా రాజ్యసభ మంత్రి పల్లా శ్రీనివాసరావు గారు. ఆటో డ్రైవర్ సేవలో ఈ ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి 15,000 రూపాయలు వేయటం ఏంటంటే ఉద్దేశం ముఖ్యంగా వారి యొక్క వాహన కండిషన్ గానీ, వాహన పేపర్లు గానీ, ఆర్సీ రెన్యువల్స్ కానివ్వండి, గ్రీన్ ట్యాక్స్ కానివ్వండి, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఒకటి, పర్మిట్ ఒకటి, ఇవన్నీ కూడా మరి ఈరోజు అక్టోబర్ 4th ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చి సుమారు 16 నెలలు కావస్తుంది. ఈ సందర్భంగా ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్స్ కి ఆటో డ్రైవర్ సేవలో అనే స్కీమ్ కింద సుమారు ప్రతి ఒక్కరికి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందో దాన్ని ఈరోజు ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,90,000 మందికి 15,000 చెప్పిన భీమిలి నియోజకవర్గం ఆపదలో ఉన్న వారికి సాయం చేయడంలో చంద్రంపాలెం గ్రామస్తులు మరియు యువకులు మొద్దుండి మానవత్వం చాటుకున్నారు. పెళ్లి చేయవలసిన తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆడపిల్ల కుటుంబానికి 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. ఈ సందర్భంగా చంద్రంపాలెం యువకులు పిల్లా కృష్ణ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో ఆపద ఉంటే ముందు మా గ్రామస్తులు కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. సమాజంలో అనేక మంది నిస్సహాయులు, నిర్భాగ్యులు ఉంటారని అలాంటి వారికి మనకు తోచిన సహాయాన్ని అందజేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లా రాము, పోతిన బుజ్జి, పోతిన నాయుడు, పిల్లా మోహన్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి తోచినంత వరకు వాళ్ళు చేశారు. అలాగే ఇవే కాకుండా మా గ్రామంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే ఎవరికి ఏ సాయం కావాలన్నా అందరూ కలిపి గ్రామ పెద్దలు, యూత్ అంతా కలిపి అందరికీ ప్రోత్సహిస్తున్నారు. అలా వాళ్ళందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటాం. నా పేరు రాము. నేను ఈ గ్రామంలో చంద్రపాలెం గ్రామంలో వచ్చి 15 సంవత్సరాలు అయింది. ఈ ఊరినే నమ్ముకున్నాను. ఈ ఊరు నాకు ఎంతగానో సాయం చేసింది. ఈ ఊరు నాకు ఎంత సాయం చేసిందంటే ఎన్ని విషయాల్లో నాకు స్కూల్ ఉండి నడిపిస్తున్నారు. అన్ని విషయాల్లో కూడా నాకు సహాయం చేస్తున్నారు. అదే ఈ పెద్దలను బట్టి నేను ఈ గ్రామంలో నివసిస్తున్నాను. అందుకనే ఈ ఒక మా మనవరాలు వివాహం కొరకు నేను పెద్దలు ఆశించాను. వాళ్ళు నాకు ఎంతగానో సహాయం చేశారు. అందుకని ఇలాగే నాకు ప్రోత్సహించారు. నా జీవితంతో కాలం కూడా ఈ ఊరినే నమ్ముకున్నాను కాబట్టి ఈ ఊరు పెద్దలతో నేను అంత సహాయం చేస్తున్నాను. ఈ ఊరు గ్రామస్తులకి, చంద్రపాలెం గ్రామస్తులకి నేను ఎన్నడూ రుణపడి ఉన్నాను. ఈ ఒక గ్రామస్తులకి నేను ఎంతగానో సహాయం చేస్తున్నాను కాబట్టి నేను ఈ ఊరికి కట్టుబడి ఉన్నాను. ఏ ఒక విషయంలో నాకు కట్టుబడి ఉన్నాను. ధన్యవాదాలు. ఇలాగా మా ఊర్లో 15 సంవత్సరాల నుంచి వీళ్ళు నివసిస్తూ ఉన్నారు. వీళ్ళకి పెళ్లికి సంబంధించి మా ఊరు భీమిలి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఉత్తరాంధ్ర నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి సమన్వయకర్తలతో జిల్లా పార్టీ అధ్యక్షులతో చెన్నా ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ప్రతిపక్ష నాయకులు వసు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. అనకాపల్లి జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని ఇలా పలు విషయాలపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
భీమిలి నియోజకవర్గంలో దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరచిల్లుతోంది సింహాచలం. శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు ఏకాదశి సందర్భంగా గ్రామ సందర్భంగా తిరుపతి జరిగింది. నాలాయర అధ్యాపకులు దివ్య ప్రబంధాన్ని అందంగా గానం చేసి స్వామికి విన్నపం చేశారు. వేద పండితులు వేద పారాయణ చేశారు. భీమిలి నియోజకవర్గంలో పేరు గొప్ప ఊరు దిబ్బర రీతిలో ఉంది తాటితూరు పంచాయతీ కాజ్వే నిర్మాణం పనితీరు అంటూ వాపోతున్నారు గ్రామ ప్రజలు. ఎంతకాలం ఈ తాత్కాలిక ఇసుక మేటలు బీటలు వారు కరిగిపోయే మట్టి రోడ్డులు అంటూ మండిపడుతున్నారు. నదీ ప్రవాహం కొట్టుకుపోయి ఎంతమంది రైతులు ఆర్తనాదాలు వినాలి, ఎంతమంది విద్యార్థులు చదువు అట్టకెక్కాలంటూ రోధిస్తూ తమ గోడు వినిపిస్తున్నారు. కాజ్వే నిర్మాణం పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా పట్టుదల కూడా తీసి పట్టదారు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ధనలక్ష్మి ఫ్యామిలీ రెస్టారెంట్ కి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. కుటుంబ సమేతంగా స్నేహితులు, బంధువులు, వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, కార్మికులకు ఈ రెస్టారెంట్ చాలా ఉపయోగపడుతుందని ఆదోని ఆస్పరి రోడ్, కొత్త బైపాస్ రోడ్డు పక్కన ధనలక్ష్మి ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించడం జరిగింది. ఇలాంటివి మరెన్నో పెట్టాలని, అలాగే పైకి ఎదగాలని ఆశీర్వదిస్తూ వెళ్లారు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి. ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి ఫ్యామిలీ రెస్టారెంట్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. पुरुषः विश्वभूतानि त्रिपादस्रामृतं दिवे त्रिपाद
అందరికీ నమస్కారం. నా పేరు శివ. కొత్తగా ధనలక్ష్మి ఫ్యామిలీ రెస్టారెంట్ కొత్త బైపాస్ పక్కన ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథి గౌరవనీయులు పక్కలో ఇక్కడే వైపేర్లో ఉంటుంది. దయచేసి మీరందరూ ఒక్కసారి టేస్ట్ చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరు పెద్దలకి, మీడియా మిత్రులకి, విలేకరుల సోదరులకి. చీల గ్రామానికి చెందిన శివ ఈ బైపాస్ రోడ్డు సర్వీస్ రోడ్డు పక్కలో ధనలక్ష్మి ఫ్యామిలీ రెస్టారెంట్ అనేది ఈరోజు ప్రారంభం పూజా కార్యక్రమం సందర్భంగా మమ్మల్ని పిలవడం జరిగింది. మరి ఈరోజు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నాం మేమంతా. మరి మా రామాంజనేయులు స్నేహితుడు, రామాంజనేయులు మా స్నేహితులు హోటళ్ళు పోవాలని నాకు రాత్రి చెప్పారు. పోవాలని शमयमातो ध्यायान् पुरुषः पादोश्य विश्वभूतानि त्रिपादस्रामृतं दिभिः మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్. గత 2 రోజులుగా